ఒకటి ఒకటి ఏం నడుస్తుందంటే బయట నార్మల్ గా నేను చెప్తున్నా, సంపత్ అన్న ఇంత బలంగా మాట్లాడడానికి గల కారణం కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది టాపిక్ కాబట్టి ఆ టాపిక్ లో మాట్లాడితే ఇంకా బలంగా ట్రెండ్ అవుతుంది టాపిక్, మనం కూడా ఆ టాపిక్ లో ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు అనేది ఒక చర్చ. తిరుపతి మీరు కొంతమంది ఛానల్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నేను చూస్తున్నాను. నేను ఎటువంటి వ్యక్తితో మీకు అందరికి బాగా తెలిసింది. నా పైన ఒక కాంట్రవర్సీ ఉన్నా కానీ మీరు చూపెట్టండి, నేను దాన్ని ఒప్పుకుంటాను. నేను నా దగ్గరికి వచ్చింది కేసు అంటే వాడి జీవితం సంకనాకపోయినప్పుడు వస్తుంది, ఎవడు పట్టలేంది. ఇట్లా పెద్ద పెద్ద కేసులు తీసుకుపోయినా 10,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఇవేవి మన ఇంజనీరింగ్ కాలేజీలో అధిక ఫీజు వడ్డీతో అన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు అరే పిచ్చోడ ఏం కొట్లాడుతావు ఇంత తీసుకుంటేనే నేను హైకోర్టులో వేసిన మెంటల్ గాని. ఇప్పుడు ఇంకోటి అభిషేక్ నాయక్ ఉన్నాడు కదా, అభిషేక్ నాయక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు మన రగన్న ఛానల్ లో, ఇంటర్వ్యూ ఇచ్చిండు, రగన్నతో మాట్లాడిండు. ఆ ఇంటర్వ్యూలో పర్టికులర్ గానే చెప్పింది ఏంటంటే, నేను 4 సార్లు గెలిచిన, రావత్ మధుకు మంగ్లీ ఎవరో తెలియదు, నన్నే పరిచయం చేసిండు, ఇదంతా స్క్రిప్ట్, ఇదంతా ఆయన చెప్పింది నిజం కదా, ఇదంతా పూర్తిగా స్క్రిప్ట్. ఇప్పుడు ఒకటి ఆయనే బాధితుడట, 5 కోట్లు నేనే ఇచ్చిన. నేను ఏమంటున్నా, చాలా క్లియర్ గా మెయిన్ వాళ్ళను దీనిలోకి వెళ్ళి బయట పెట్టడానికి రెండు మనోడు ఇంతకు ముందు వచ్చి హడావిడి చేసిపోయింది కానీ అసలైంది రాబట్టుకోలేకపోయింది, అనేది కాంట్రవర్సీ చేసుకుందాం అనుకున్నాడు. కానీ పంజాగుట్ట దగ్గర మంగ్లీ ఏమన్నది, నాకు సంబంధం లేదు అన్నది పాయింట్ నెంబర్ 1, రైట్. పంజాగుట్ట దగ్గరికి వెళ్ళి వచ్చిన ప్రతి ఫోటోల తర్వాత అన్ని బయటపడ్డాయి, రైట్. ఇదొకటి మెయిన్. నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టినాం, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మంగ్లీ గారు మాట్లాడింది, ప్రత్యూష గారితో మాట్లాడింది, మరి నాతో ఎందుకు కట్ చేసింది? నిజాలు మాట్లాడొచ్చు కదా, నేను అడిగేటోని కదా, నన్ను ఎందుకు ప్రెస్ మీట్ లో మంగ్లీనే ఫోన్ చేసింది డైరెక్ట్ కదా, మంగ్లీ గారే ఫోన్ చేసింది. అంటే ఇట్లా పాజిటివ్ మాట్లాడింది నా గురించి అని చెప్పి, ఆమె ఎవరో కాంగ్రెస్ లీడర్ వాళ్ళది, వాడే మొత్తం చేస్తున్నాడు, వాడి నెంబర్ తీసుకొని ప్రత్యూష గారికి కాల్ చేసింది. అమ్మ నువ్వు నాకు అంటే నేను తీసుకొని నేనమ్మ సంపత్ నాయక్ని మాట్లాడాను, వెంటనే కాల్ కట్ చేసింది. నువ్వు ఎందుకు కట్ చేసినావు, నాకు కాల్ ఎందుకు కట్ చేసినావు? ఒకవేళ నువ్వు నిజంగా నువ్వు నాతోనే అబద్ధాలు చెప్పేయాలని మాట్లాడిన చూడు, నాకు అక్కడ నచ్చట్లేదు మంగ్లీ, నాకు అక్కడ అస్సలు నచ్చట్లేదు. నువ్వు నిజంగా నిజం చెప్తే వాళ్ళ పేద బిడ్డలకు మనమైన పోయి న్యాయం చేపించేటోళ్ళం కదా, ఇది తప్పు కదా.